వేరే ఇంట్లో కోడలు, ఇంకో ఇంట్లో ఆడబడుచు, ఇలాగే ప్రతి ఇంట్లోనే ఏవో గొడవలు ఉంటూనే ఉంటాయి. పాపం మీ నాన్నగారని సహించడం లేదు. చూడరాదు, మీ ఆవిడ చెప్పినట్లు మీ మూలంగా మీ కుటుంబం చీలిపోకూడదు. అందుకని జీవితాంతో నన్ను ఇలా బాధపడమంటావా రాగి? పారిపోయినంత మాత్రాన్ని నీ బాధలు తీస్తాయా రాజు? నీ సంసారాంతా సరిదిద్దేది నీ భార్య నువ్వేగా చెప్తావు. ఇప్పుడు మీరిద్దరు బయటకు వచ్చేస్తే ఆ సంసారంగా ఏం కావాలి? అయితే నన్ను ఏం చేయమన్నావు రాగిని? కొంతకాలం ఓపిక పట్టు రాజు, అన్నీ అవే సర్దుకుంటాయి. అలాగే ప్రయత్నిస్తాను. వస్తాను రాగి. మా చెల్లెలు పద్మ. ఓ నమస్తే. ఇక తమ చిత్తం. అంతా వాడి లీల. అమ్మాయి చిట్టి, ఏ నాన్న? మీ అమ్మని అడిగో 100 రూపాయలు తీసుకురామ్మా. అలాగే నాన్న. భద్రాద్రి రాముడి చందాకని చెప్పమ్మా. నువ్వు ఎక్కడికి తీసుకొచ్చాడే? నాన్న 100 రూపాయలు అడిగి తీసుకురమ్మన్నాడు. భద్రాద్రి చందాకట. ఆ భక్తుడి చందాక ఏం కాదు, దేవుడు పేరు చెప్పి బాగా తినమడిగారు. లేదు కదా అమ్మా? అది చూడలేదమ్మా, కళ్ళ పట్టుకుంటే పడదమ్మా. చిల్లర శ్రీ మహాలక్ష్మి, అదేమిటి అలా విసిపోతావు? మామగారు, అత్తగారు. చిందమ్మా, అంతా వాడి లీల. వారికి ఇవ్వమ్మా. సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా అమ్మా, చూసావా? చిన్నది నాకన్నా ముందు వెళ్ళి నాన్న 100 రూపాయలు ఇచ్చేసింది. తెలుస్తూ ఎవరైనా పోతే మనకే సరే. అందులోని అసలు అర్థం తెలుసుకో. అక్కడికి తనేమో మామగారి మర్యాద నిలబెట్టినట్టు నువ్వు టిప్పినట్టు. ఏమిటి దాని సంగతి ఇప్పుడే కనుక. నీకు అప్పుడే కనుకొచ్చారే, నీకు ఎవరిచ్చారు అంట? ముసలి బ్రతుకున్నానమ్మా, కొంచెం మరీ అనుకోండమ్మా. నేను వేరు చెప్తున్నాను, ఇలా దాంట్లో జర నేను దగ్గరలే. అన్నయ్య చేతి నుంచి కొట్టేసింటున్నామ్మా. చిట్టి, ఇంట్లో కాలు పెట్టేసరికి జీత అయిపోవడం ఏం జరిగిందమ్మా? ఒరే, ఈ ఇంటికి ఎదురు ఎవరు ఇంత తెలుసు. అసలు ఏం జరిగిందమ్మా? ఒరే, పెద్ద చిన్న ఏం అక్కర్లేదట. లక్ష్మి, ఏం జరిగింది? మీరు భోజనం చేద్దరు కానీ పదండి. సరిగ్గా తప్పించుకోవాలని చూస్తోంది. మీరు భోజనానికి పదండి. అసలు ఏం జరిగిందో చెప్పు చిట్టి. మధ్య నాకెందుకు? విషయం ఎవరిని చెప్పరే? వేధిస్తున్నారు. ఈ పూట ఏమైనా సరే సంగతి తేరాల్సిందే. కప్పదాటేసి తప్పించుకున్నాను చూస్తున్నావుటే. లేకపోతే దొంగతనం బయటపడిందని. దొంగతనమా? లక్ష్మి, ఏమిటిది? చెప్పు, చెప్పమని వదిలే. మామగారు రామాలయం చందా తెమ్మన్నారు. అత్తగారు లేదంటే లక్ష్మి తెచ్చిచ్చింది అంతే. అవును, రాకాచుకుంటా. వదిన, నన్ను క్షమించండి. క్షమించవలసిన దైవం పైన పెళ్ళు. తన కోపము తన శత్రువు, తన శాంతము తనకు రక్ష, సజ్జము సమతి. లక్ష్మి, ఉన్న విషయం ఎందుకు తెచ్చావు? అత్తగారి కోపము తగ్గింది, మీ ఆవేశం తీరింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? లక్ష్మి, అనవసరంగా నిన్ను అవమానించు. నన్ను క్షమించు. ఏమిటండి ఆ మాటలు? ఆలుమగల మధ్య అవమానాలు ఏంటి? మీరు అనకూడదా, నేను పడకూడదా? ఆ రోజు మీరు బొంబాయి వెళుతూ నాకు ఇచ్చిన డబ్బు ఈ రోజు ఇలా సద్వినియోగమైంది. లక్ష్మి, నా మాట విను. మనం ఇంటి నుంచి వెళ్ళిపోదాం. మీకు ఆకలేయడం లేదు? అమృతం తాగొచ్చారా? నేను తాగలేదు. అమృతైనా సరే, అన్నమైనా సరే పెట్టే. ఏమండి, మా వాళ్ళకు ఉత్తరం రాయాలి. రాసి. మీరే వ్రాయాలి. ఏమని? గత 2 మాసాలుగా క్యాంపులు మానేసి ఇంటి పట్టునే ఉండి మీ అమ్మాయి గారి సేవలో ధన్యులం అవుతున్నామనే? ఓదురు. ఏమిటది? ఏమిటి దాచుకుంటున్నావు?
లేదు ఏం లేదు మరే లక్ష్మి ఈ నోటికి ఏదైనా పుల్లగా తెచ్చిపెట్టమంటేను పొద్దున్నే నోటికి పుల్లగా ఉంటే వేడిలో దారంటే అలాగా అదేనత్తయ్య వేడిలే నాతో బంగారు అదేంటక్కయ్య నేనే తీసుకొచ్చేదానిగా పర్వాలేదులే అమ్మా ఇంతలోకి అరిగిపోండి మరిది గారి ఇంట్లో ఉండేదే 10 నిమిషాలు అయినా ఇప్పుడు నువ్వు పదే పదే మెట్లెక్కి దిగకూడదమ్మా ఓహో అదే సంగతి. అక్కయ్య వస్తున్నానక్కయ్య వస్తున్నా ఏమేను నో డౌట్ మగపిల్లవాడే. ఆడపిల్లని కన్నావు మనకు మా చెడ్డ కోపం వచ్చేస్తుంది. ప్రభువుల ఆజ్ఞ ఈవేళ శ్రీ వేణుగోపాల స్వామికి అభిషేకం చేయించాలమ్మా. నీ పిచ్చి నీది నువ్వు బతుకున్నా ఉన్నా వాళ్ళకి లేదు. అయినా ముందు నీతో చెప్తుందా పెద్దదితో చెప్తుందా? ఎప్పటికైనా కోడళ్ళంతా ఒకటేనే. నువ్వే నీ చేతులు ఇస్తారాకు ఏమన్నావు ఇప్పుడు తెలుస్తాను. ఇప్పుడే మీ నాన్నకు ప్రకటనలు చేసి చెప్పిస్తాను. రాజ్యలక్ష్మి వారి తొలి చిత్రం త్వరలో విడుదల. సోదరు నీ జిమ్మడి పొడి ఎక్కడే ఆలింజరేడి మళ్ళీ ఏదో కొత్త ముడికి లక్ష్మి చేసిందమ్మా. నువ్వు నోరు చూసుకో దిగవేమే నేను ఆ రమణి పాట చేశాను గారు. అమ్మా నువ్వు నోరు చూసుకోమన్నా లేదా దిగు దిగో ఏమీ లక్ష్మి మాట మాత్రమే మాతో అంటే కాదు నుంచి దాని పళ్ళు కాస్త నుంచి రేలు పళ్ళు పెట్టేసా నీకు ఏమండా ఏమండా తాగా త్వరగా ఏమిటి శాంత ఇవాళ చిరునవ్వుతో తిన్నావు? మీకు భగవాన్ పుట్టబోతానండి. కాదమ్మా మనవడే పేరు కూడా పెట్టాం. అభరించోలే నేను ఆడతానంటే నువ్వు మోపు ఆడించావా అంతా నేర్చుకున్నానా? తావాడి లీల సుపుత్ర ప్రాప్తిర. ఆయన మాటకండి అమ్మా చూడు ఆడపిల్లనే కాదు శాంతమ్మ నా పేరే పెట్టు తెలిసిందా? రే గోపిల్లరా నీ బతాకండి అద్దమ్మను కలకండి కదా. ఇప్పుడు కలకండి ఎందుకు శాంత? అబ్బా నీ పేరు తావాడి లీల. అమ్మా కలకండి తెస్తే రవ్వలడ్డు చేసి తింటావా? అమ్మమ్మ నాకు కూడా పెట్టాలంటే నీ పిల్లని అలా చూసి అలా ఇచ్చేస్తాను. చూసావుట్రా రాజు ఇది వీడు వరుస ఏనాడు తానికులే వంట పడతాయండి. ఇంకెలా వంట పడతాయి? మా లోకం నీ చిన్నవాడిని కడుపుతోందిరా. హలో కంగ్రాచులేషన్స్. అరే రాజు చూడు వీడు నాన్నగారికి మీ నాన్నగారు రాసినట్టు ఉత్తరం రాయి వీళ్ళు సూడిగా తీసుకొచ్చాక మనం ఏం చేయడానికి మీరు లేదురా. కాలం అయిపోయి ఇచ్చాము ఏముంది నువ్వు ఇవాళ అమెరికా వాడికి రష్యా వాడికి గ్యారంటీగా పెళ్ళైపోతుంది. కాదు అదృష్టం ఉంటే అలా ఉండాలి. అంతా నిన్ను మెచ్చుకునే వాళ్ళే. అరుగు మిమ్మల్ని మెచ్చుకునే వారు కూడా ఉన్నారుగా. ఏమండి ఇలా రండి. ఈ మాట చెప్పి ముందు మీతో నమస్కరించాలనుకున్నాను కానీ ఇప్పుడైతేనే కానీ ఎందుకైనా మంచిది ఒక మొగ ఒక ఆడ కవలని కనేసి లేకపోతే ఇంట్లో పీచి వచ్చేటట్టున్నారు. ఈ భార్యల బ్రహ్మచర్యం ఎన్నాళ్ళు కదా బ్రహ్మదేవుడా. ఇదంతా శాంతి నివాసం, ఇదంతా మా నివాసం. ఇది చిట్టి, ఇది మా అత్తగారు. అబ్బాయి అత్తగారు ఇది కదే, ఇదే మా అత్తగారు. గుమ్మడికాయ ఉంటుంది కదా అత్తగారు. ఇది మనం నరసింహాలు. మనం వెళ్ళి ఈ చిట్టి దగ్గరికి రమ్మంటాం. ఈ చిట్టి ఏం చేస్తుంది అమ్మా అని ఈ గుమ్మడికాయ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. అంటే అత్తగారి పక్క. మనం ఏం చేయాలి? ఏడు మొహం కూర్చోవాలి. मामूली सिपाही है, मैं कैप्टन साहब हूँ, तुमको बता दो युद्धम मनते। ये है इंग्लिश का चैनल, ये है हमारा हिंदू आजाद का पंख, ये है बर्मा, ये है हमारा इंडिया. ना इंडिया का ना ना पहला. अरे पहला मुन्नाई मुगड़ू नाइक कमन
कंपनी मिला मिला आइटम बॉम्ब ना चालल चिट्टी चिट्टी नहीं सकती नहीं आइटम बॉम्ब ये आइटम बॉम्ब है अब दुनिया खलास अगला चिट्टी ना अगला चिट्टी हाँ बिल्कुल चिट्टी हाँ चिट्टी मेरा आइटम बॉम्ब खुश हो रहा है परवाले हमारा हाइड्रोजन बॉम्ब है బాబు బాబు ఇంట్లో పోయి ఘోరంగా తాగే సమయంలో తగ్గ వచ్చి నాన్న ప్రయోగించే హైడ్రోజన్ బాంబు కట్టొస్తావా సర్వయ్యా తినకు తినకు తప్పేనండి అల్లుడు గారు తప్పే తెల్లవాడి దేశీయుడు తరలిపోయినా ఈ పరమానందయ్య గారికి యుద్ధం పిచ్చి మాత్రం తప్పలేదు అయ్యా ఎవరు చేశారో నీకు కాబట్టి ఒకరు చేసేదేమిటి మా నాన్న ఆజాద్ హిందూ పోజులు వంట చేస్తున్నప్పుడు బర్మాలో ఉన్న జపాన్ వాడిని తెరవడానికి ఇంగ్లీష్ వాడు బాంబు వేయగా ఆ బాంబు మా నాన్న గుడార మీద పడగా మా నాన్న దుబ్బేరం కదిలి తప్పమని చెప్తూనే కూర్చున్నాడు కంపెనీ మార్చ్ ఈ కంపెనీ మార్చ్ నా కొంప మీదకి ఏం తెచ్చి పెడతాడో మా నాన్న ఇదేం బాబు రంగం थांब थांब ताते रोय ऐसे दूर पेगा रोय दुश्मन पीछे जाओ एक मिलिट्री ऑफिसर को अवमान करेगा मैं यूनाइटेड नेशंस को रिपोर्ट करेगा ओम परिष्करण बहुरानी नमः నువ్వుట్రా పర్వాను क्या परमानम क्या सज्जनम मेरा नाम भूल गया मेरा नाम कैप्टन आनंद है అఘోరించావుగా అలా కూర్చో కూర్చో मैं नहीं కూర్చో मेरा कोडल बहुरानी को मेरा ఇంటికి పంపుతావు या नहीं పంపుతావు बोलो బోలు లేదు డోలు లేదు ఆ ఏడ్చి అత్త తెలుగులో చెప్పు చెప్పు कौन చెప్పు तुम చెప్పు तेरा बाप చెప్పు तेरा बाप का बाप చెప్పు ఒరే పర్వానం నువ్వు విడి తచ్చినా సరే మా చుట్టూ మీ ఇంటి కాపురం రాదు खबरदार शांतादेवी हमारा इंडियन आर्मी अंग्रेजी के साथ लड़ाई करके स्वतंत्र लिया अटलागे हमारा कोडल बहुरानी के लिए हम लड़ाई करने को कोर्ट जाएगा ऊपर जाएगा ऊपर ऊपर जाएगा ఉప్పర్ సన్యాసాలాగా ఉంది నీ బతుకు ఏమిటమ్మా డామ్ డామ్ మామయ్య అంటూ పేరుతున్నాడు డామ్ డామ్ మామయ్య కోన్ రే బచ్చా मेरा नाम कैप्टन आनंद है అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మా క్యాబ్ పెట్టుకోవడం కూడా తెలియదు చెప్తానట మిలిటరీ ఆఫీసర్ అవమాన్ కరేగా క్షమాపణ కోరో मेरा कोडल बहुरानी को मेरा ఇంటికి పంపు ఓహో చిట్టి కోసమా ఈ చిందులన్నీ మా మంచి మామయ్య నేను ఎలాగో చిట్టిని తీసుకొస్తాను నువ్వు అలాగే లక్ష్మణ్ దుష్మన్ హై సమజా చంచలేదు గించలేదు కానీ కలకని చేతిలో పెడతాను తినళ్ళు నాకు వార్ డిక్లేర్డ్ 12 o'clock జాగ్రత్త